ఎక్కిన తర్వాత మరి ఏం తగులుకుందో తెలియదు కానీ కొంచెం కింద పడిపోబోతున్నారు. పడిపోలేదు పూర్తిగా, అలా పడిపోబోతున్నారు. ఆమె అలా పడిపోయి అక్కడ సూట్ కేసు ఉంటే దాని మీద ఆనుకుపోయింది. కొంచెం శబ్దం వచ్చింది. శబ్దం రాగానే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా, యూజువల్గా నేను ఎవరిని తప్పు పట్టట్లేదు కానీ మనిషి నైజం ఏంటంటే ఎవరైనా పడిపోతే వెంటనే మనకి ఏమొస్తుంది చెప్పండి, నవ్వు వస్తుంది. సరే, అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం నవ్వారు. నవ్వగానే మా నిత్య చాలా ఫీల్ అయిపోయింది. అలా నవ్వుతున్న వాళ్ళందరినీ చూసి నా వైపు చూసింది. మా డాడీ కూడా నవ్వుతాడా, నవ్వడా? అండ్ ఆబ్వియస్లీ నాట్. నా కూతురు కాబట్టి ఆమె పడిపోతే నేను నవ్వలేదు. వెంటనే నన్ను చేతులు ఇచ్చి దగ్గరికి హత్తుకున్నాను. కాసేపు ఏడ్చింది. ఏడ్చి థ్యాంక్ యూ డాడీ అంది. ఆ తర్వాత ఫ్లైట్ కింద అడిగాను, ఎందుకు చెప్పారో థ్యాంక్స్ అంటే, నేను పడిపోతే అందరూ నవ్వారు డాడీ, నువ్వు ఒక్కడవే నవ్వలేదు. ఎందుకోసం తెలుసా? యువర్ మై ఫాదర్, నువ్వు నా తండ్రి కాబట్టి నువ్వు నవ్వలేదు, నన్ను హత్తుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అని ఆ మాట చెప్పగానే చాలా సంతోషం అనిపించింది. నువ్వు పడిపోతే చాలామంది నవ్వడానికి సిద్ధంగా ఉన్నారేమో, కానీ నీ పరమ తండ్రి ఒక్కడే నేను హత్తుకునే దేవుడు ఆయన.